ఈ సాధనలో ఏం చేస్తారు? శివతత్వాన్ని ఎలా చూపిస్తారు? శివపురాణంలో ఉన్నటువంటి శివతత్వాన్ని చూపిస్తారా, లేదంటే ఇంకేదైనా ఉంటుందా జనరల్గా? నానా చెప్తున్నా కదా, సాధన అనేది ఎవరికో చెప్పాల్సింది కాదు, ఓకేనా? అది గురువుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. అలా చెప్పాము. ఎవరైతే మొత్తం మేము అఘోరిగా మారుతాము, అఘోరిగా మారుతాము, ఇంకా మాకేమొద్దు, మాకు భగవంతుని సాధన నేర్చుకొని శివ సాధన నేర్చుకొని ఆనందంగా ఉండాలి, ఇంకా మాకు సర్వస్వం వద్దు, మాకు శివయే కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే అది మేము వాళ్ళని నమ్మితే గానీ మేము అప్పుడు సాధన చేయలేము. ఓకే, అంటే ఆ సాధన శివతత్వంలో ఏది, అఘోరి గురించి శివపురాణంలో ఏది చెప్తోంది, దాని గురించి మీరు పఠించింది ఏంటి, తెలుసుకున్నది ఏంటి, ఒక్కసారి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదేనా నేను అంటున్నా కదా, ఇందులో తత్వాలు చాలా ఉంటాయి, ఓకేనా? అఘోరి తత్వం అనేది నేను నేర్చుకున్నది అఘోరుల దగ్గర కాబట్టి నా గురువు. మీరు శివపురాణం చదివారా? శివపురాణం చదివారా మీరు? నా దగ్గర ఎప్పుడు ఉంటాయి నాన్న. శివపురాణంలో అఘోరి తత్వం గురించి చెప్తున్నది ఏంటి? భగవంతుడికి లీలమై లోక కళ్యాణం గురించి ఓకేనా, ఒకరికి హాని చేయకుండా, ఒకరిని హేమార్చకుండా సాధనలో లీలమై ఉండాలి. హలో అఘోరి గారు, మీకు ఫోన్లు వస్తున్నట్టున్నాయి. అవును నాన్న, అందుకే కట్ చేస్తున్నాను, బ్రేక్ అవుతుంది. నేను ఎప్పుడు కానీ నేను వివాదాలకు ఇప్పటి నుండి నేను రాదలుచుకోలేదు. నాకు వివాదాలు వద్దు, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు. అది మీ ఆలోచనకు. నాకేదో ట్రోలింగ్ చేస్తున్నా, నాకేదో బాధ వస్తుంది అనేది మీ భ్రమ. నేను బాధపడేదాన్ని కాదు. సర్వస్వం త్యాగం చేసిన దాన్ని నాకెందుకు బాధలు, నాకెందుకు కామం? సొసైటీలో మీరేంటో, లోకం ఎలా నడుస్తుంది, మీరేమో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది మీ ఊహలకు వదిలేస్తున్నాను తప్ప నాకు ఇంకో ఒకరితో పని కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆమె ఇచ్చి ఆమె వస్తేనేమో ఓకే, లేదంటే లేదు నాన్న.